నమస్తే. మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బ్యాంక్ అకౌంట్ లేదా ఇన్సూరెన్స్ హోల్డర్ చనిపోతే వారి డబ్బుపై అధికారం నామినీకి ఉంటుందా? లేదా వారి యొక్క చట్టబద్ధ వారసులకు ఉంటుందా? అదే లీగల్ హెయిర్స్. మనలో చాలామంది ఊహించుకునేది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లేదా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎవరినైతే నామినీగా పెడతామో వారికి ఆ డబ్బుపై అధికారం ఉంటుందని. కానీ రియాలిటీ ఏంటంటే అకౌంట్ హోల్డర్ లేదా ఇన్సూరెన్స్ హోల్డర్ చనిపోయిన తర్వాత వారి యొక్క నామినీకి ఆ డబ్బు అందుతుంది. కానీ దానిపై వారికి పూర్తి హక్కు మాత్రం ఉండదు. చనిపోయిన వ్యక్తి యొక్క చట్టబద్ధ వారసులందరికీ దానిపై హక్కు ఉంటుంది. నామినేషన్ అనేది బ్యాంకర్స్ మరియు ఇన్సూరర్లకు ప్రొసీజరల్ ఈజీనెస్ కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే నామినీ అనేవారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి యొక్క డబ్బుకు ఒక కస్టోడియన్ లేదా ట్రస్టీగా మాత్రమే వ్యవహరించగలరు. కానీ దానిపై అధికారం మాత్రం చట్టబద్ధ వారసులకు మాత్రమే ఉంటుంది. ఈ చట్టబద్ధ వారసత్వం అనేది హిందూ సక్సెషన్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా, అలాగే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వంటి పర్సనల్ లాస్ ద్వారా డిసైడ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు గల ఒక హిందూ వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్ కు తన కూతురు నామినీగా పెట్టినట్లయితే అతను మరణించాక బ్యాంక్ వారు అతని అకౌంట్ లో డబ్బు మొత్తం అతని కూతురుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఆ డబ్బును వాడుకునే అధికారం మాత్రం ఒక్క కూతురుకి మాత్రమే కాదు, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం అతని చట్టబద్ధ వారసులైనటువంటి భార్య, కొడుకు కూడా అధికారం ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.